నల్గొండలో కృష్ణా జలాల్లో హక్కుల కోసం బీఆర్ఎస్ చలో నల్గొండ చేపట్టింది. ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ ఇది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఏం చెబుతారు అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ నుంచి బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 50 ఎకరాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గులాబీమయంగా మారిపోయింది నల్గొండ పట్టణం. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. 50 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఆ సభకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్ లో బీఆర్ఎస్ నేతలు బస్సులో నల్గొండకు బయలుదేరారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ లైవ్ ద్వారా అందిస్తారు. రేవన్, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఏ సమయానికి నేతలందరూ బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అక్కడికి చేరుకుంటారు? ఎస్, నల్గొండ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య వాటర్ వార్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ అయితే ఈరోజు నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. మనం వేదిక మీద ఉన్నాము. ఇక్కడ 50 ఎకరాల్లో, సువిశాలమైనటువంటి 50 ఎకరాల్లో ఈ దాదాపు 3 లక్షల మందితో కూడా ఈ బహిరంగ సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు అయితే సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ నుంచి కూడా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంతా బయలుదేరారు. మరొక కొద్దిసేపట్లోనే నల్గొండకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఇక్కడ బహిరంగ సభ జరగనుంది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ సభను నిర్వహిస్తున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఏదైతే కృష్ణా జలాల అంశానికి సంబంధించి కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి విషయాలను కూడా వివరించినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ కృష్ణా ప్రాజెక్టులను రివర్ బోర్డుకు ఇవ్వడం వల్ల ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందో దాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పి అవగాహన కల్పించే ఉద్దేశంతో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ నేతలు ఇప్పటికే చాలామంది నేతలు కూడా ఇక్కడ చేరుకొని ఈ సభ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత కన్నె ప్రభాకర్ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఎందుకు ఈ వివాదం? అంటే నిన్న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రాజెక్టులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వలేదు, ఇచ్చే పరిస్థితే లేదని చెప్తున్నారు. మీరు ఎందుకు ఈ సభను పెట్టాల్సిన అవసరం ఉంది? ఎందుకు? ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే మినిట్స్లో ఏముందో చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. మినిట్స్లో చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిరించినట్టుగా ఉంది. 2014 నుండి ఈ రోజు వరకు 9.5 సంవత్సరాలు కేఆర్ఎంబీ పరిధిలోకి తెలంగాణ ప్రాజెక్టులను తీసుకురాకుండా ఓ ధైర్యంగా నిలబడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిజానికి తెలంగాణ ప్రాజెక్టులని కాపాడుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సఫలమైంది. తద్వారా నల్గొండ జిల్లాకు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాకు నీళ్లు తీసుకొచ్చినాం. మరి అటువంటి సందర్భంలో ఎందుకు ఇవాళ మినిట్స్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పండి, ఒక క్వశ్చన్ చెప్పండి. ముఖ్యంగా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ఎల్బీసీ విషయంలో కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు వేయలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నేతలు కూడా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఎట్లా వస్తారు మీరు? కరెక్ట్గా 2014 కంటే ముందు ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి అనేక పనులని ఇవాళ తెలంగాణలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగినాయి. ఇంకా వాళ్ళు మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టయితే కేసీఆర్ గురించి మాట్లాడితే తప్ప మరొకటి ఏం కాదు. మొత్తం మీద ఈ సభనైతే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ అయితే ఇక్కడ చేరుకుంటారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో తొలిసారిగా ఎన్నికల తర్వాత ఈ బహిరంగ సభకు అయితే కేసీఆర్ వస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.